నేషనల్ క్రష్ రష్మిక మందన గత కొన్నాళ్లుగా ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు. తెలుగులో పాటు హిందీలోనూ వరుసగా బ్లాక్ బాస్టర్ కొడుతూ పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయారు. గడిచిన 3 ఏళ్లలో ఆమె ఖాతాలో 6 హిట్ సినిమాలు పడ్డాయి. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ 3 పాన్ ఇండియా విజయాలు సాధించిన హీరోయిన్ గా అరుదైన గుర్తింపు అందుకున్నారు. అయితే రష్మిక ఇప్పుడు ఓ భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకొని మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ చేతికి దొరికిపోయారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన రష్మిక మందన బాలీవుడ్ లో అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే సక్సెస్ సాధించారు. రణ్వీర్ కపూర్ తో చేసిన యానిమల్, అల్లు అర్జున్ తో జోడీగా నటించిన పుష్ప 2 హిందీలోనూ కాదు పాన్ ఇండియా వైడ్ గా ఘన విజయం సాధించాయి. విక్కీ కౌశల్ పక్కన నటించిన ఛావా సినిమా నార్త్ బెల్ట్ లో హ్యూజ్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఇలా వరుస విజయాలతో దూసుకొని పోతున్న రష్మికకు సికిందర్ సినిమా బ్రేక్ వేసింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం సికిందర్. ఇందులో రష్మిక, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈద్ స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీకి మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. రష్మిక తన పాత్ర వరకు పర్వాలేదనిపించినప్పటికీ అది సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడలేదని కమెంట్స్ వచ్చాయి. యావరేజ్ ఓపెనింగ్స్ తో రాబట్టిన ఈ సినిమా వీక్ డేస్ లో థియేటర్ నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. కొన్ని థియేటర్ లో షోలు క్యాన్సిల్ చేస్తున్నారంటే సల్లుభాయి సినిమా సిట్యుయేషన్ ఏంటనేది అర్థమవుతుంది. ఇలాంటి రిలీజ్ కు కారణాలు ఏంటనేది పక్కన పెడితే రష్మిక అకౌంట్ లో ఓ భారీ డిజాస్టర్ పడింది.